జీవన హేతునా కంటే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం. మావయ్య గారు, బావగారు, బావగారు, నాన్నగారు, అన్నయ్య, నాన్నగారు, బావగారు, తమ్ముడు, చచ్చిపోయాననుకున్నారా? బావగారు, దయచేసి అలా మాట్లాడకండి. నా పెంపకానికి ఓ దండం పెట్టేసి దండలు మార్చుకుని వచ్చావా తల్లి? తండ్రి పాడెక్కినా పర్వాలేదు కాని నీకు మాత్రం పెళ్ళైపోతే చాలనుకున్నావు. సంతోషంగాను చాలా గర్వంగాను కూడా ఉందమ్మా. నన్ను మోసం చెయ్యాలని నీకు ఎలా అనిపించింది శకుంతల? నా అడుగులో అడుగై నా మాటలో మాటై ఉంటానని నాకు మాటిచ్చి ఇప్పుడు మాటెలా తప్పవు శకుంతల? మూడు ముళ్ళు అంటే అర్థం ఒక ముడి భర్త కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం, రెండో ముడి పిల్లల్ని సరైన దారిలో నడిపిస్తూ బాధ్యతలను నెరవేర్చడం, మూడో ముడి భర్త విజయం వెనుక ఆడదానివై 100 సంవత్సరాలు సుమంగళిగా బతకాలని కోరుకోవడం. మరి నువ్వేంటిలా చేశావు? ఒక ముడి మోసం, రెండో ముడి నమ్మక ద్రోహం, మూడో ముడి భర్త చావు అన్నట్టుగా చేశావు. ఏమండి, మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి అలా మాట్లాడకండి. నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం వల్ల లాభమే ఉంది శకుంతల. ఊరందరి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగినా నన్ను క్షమించలేని పరిస్థితికి దిగదార్చేశావు కదా. భార్యగా నువ్వు గొప్ప బహుమతినిచ్చావు శకుంతల. రఘురామయ్య లేకుండా పెళ్లి ఎలా జరుగుతుందని అందరూ అన్నా అదంతా నేను చూసుకుంటానని చెప్పి మరీ జరిపించుంటావు పెళ్లి, అవునా? సూత్రధారివి కదా. నన్ను తలదించుకునేలా చేసి నువ్వెందుకు తలదించుకుంటావమ్మా? నువ్వు చేసింది చాలా గొప్ప పని. నువ్వు ఈ ఇంటి దీపానివి, ఈ ఇంటి మహాలక్ష్మివి, ఈ ఇంటి పరువు ప్రతిష్టను నిలబెట్టడానికి వచ్చిన దేవతవి అనుకున్నాను. నువ్వేంటమ్మా అంగట్లో అమ్మేశావు? కోడలిగా భలే గొప్ప కానుకిచ్చావమ్మా. కొడుకుల రూపంలో నీతి నిజాయితీ ధర్మం పుట్టాయనుకున్నాన్రా. ఒక నేరం, ఒక ఘోరం, ఒక దారుణం పుట్టాయనుకోలేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు కదా, ఆ లెక్కలు వేసి వేసి తండ్రంటేనే లెక్క లేకుండా పోయిందిరా. రేపు నువ్వు డైరెక్టర్ అయ్యాక దయచేసి తండ్రి నమ్మకాన్ని కాలరాసే ప్రేమ చిత్రాలు మాత్రం తీయద్దు.
దండలు మార్చుకుని వచ్చేస్తే తండ్రి ఏమీ చెయ్యలేని చేతగాని వాడైపోతాడనో, కడుపున బిడ్డని మోసుకుని వెళ్తే కన్న తండ్రి నిస్సహాయుడే ఆదరించేస్తాడనో నీ సినిమాల్లో చెప్పొద్దు. ఎందుకంటే ఆ నరకం ఎలా ఉంటుందో ఒక కన్న తండ్రిగా నాకు తెలుసురా, నాకు తెలుసు. రేయ్, నువ్వు తప్పు చేస్తే మందలించాల్సిన పెద్దవాళ్లే తప్పు చేసినప్పుడు వాళ్ళలా తయారవ్వద్దని చెప్పడం కన్నా ఇంకేం చెప్పగలరా? తండ్రి చనిపోయినప్పుడు కొడుకులు తలకొరువు పెడతారని తెలుసు, కాని ఇలా బతికుండగానే పెడతారని ఈ రోజే తెలుసుకున్నానురా, ఈ రోజే తెలుసుకున్నాను. రేయ్ రేయ్, మీకంటే మందుకి 100 రూపాయలు ఇవ్వలేదని తల్లిని చంపిన వాళ్ళు, ఆస్తులు పంచివ్వలేదని తండ్రిని చంపిన వాళ్ళు ఎంతో ఎంతో మేల్రా. రేయ్, వచ్చే జన్మకు కూడా మీరే కొడుకులుగా రావాలని ఈ తండ్రికి పుత్రోత్సాహం కలిగించినందుకు చాలా సంతోషం రా. నీ కొడుకునైనా తమ్ముడైనా నేనే కదక్క. నా భార్యకి బిడ్డలకి చెప్పకుండా పొరపాటున ఏదైనా పని చేసుంటానేమో కాని నీతో చెప్పకుండా ఏ రోజు ఏ పని చేయలేదు కదక్క. కలలో కూడా నన్ను మోసం చేయవనుకున్నానక్క. కళ్ళ ముందు ఇంత పెద్ద ఘోరం ఎలా చేసావక్క? బంధువు అప్పుడప్పుడు వస్తే ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తుంటారని చెప్పావు కదయ్యా. ఒక్కసారొచ్చి 100 ఏళ్లకు సరిపడా నరకాన్ని ప్రసాదించే నీలాంటివాడు రావడం కన్నా రాకపోవడమే మంచిది కదయ్యా. కొడుకు ప్రాణం కాపాడుకోవడం కోసం ఒక తండ్రిగా మీరు మరొక తండ్రిని మోసం చేశారు. ఇది న్యాయమో అన్యాయమో నేను నిర్ణయించలేను. వచ్చే ఏడాది మా ఊరికి అతిథుల్లా కాకుండా బంధువుల్లా రావాలని ఆశపడుతున్నామని ఆ రోజు మీ ఇంటికొచ్చినప్పుడు చెప్పారు. కానీ ఇలా శత్రువులైపోతారనుకోలేదు. మీకు జన్మ జన్మలకి రుణపడుంటాను. చదువుకున్నవాడు, గుణవంతుడు, సంస్కారవంతుడు, నా కూతురికి అన్ని విధాలా సరిపోయేవాడని సంబరపడిపోయాను. నా ఇంటికి నేను ఏది తీసుకొచ్చినా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కదా, నువ్వు కూడా నచ్చుతావులే అని సొంత నిర్ణయం తీసుకోకుండా నా ఇంట్లో వాళ్ళందర్నీ అడిగాను. అందరూ నచ్చావనే చెప్పారు. తేడా ఏంటంటే ఇంతకు ముందు ఏదైనా ముందు నేను చూసేవాణ్ణి, తరువాత వాళ్ళు చూసేవాళ్ళు. నీ విషయంలో ముందు వాళ్ళు చూశారు, తరువాత నాకు చూపించారు.
నీ దగ్గర పంట పండించడానికి ఆధునిక పద్ధతులే కాదు, మోసం చేయడానికి కూడా ఉన్నాయి. లేకపోతే భీముడురా ఎందుకెత్తావని అడిగినప్పుడు నా ఊరి క్షేమం కోసమని చాలా సులువుగా అబద్ధం చెప్పావు. నా కూతురుకి అమెరికా భర్త వస్తే దూరం అయిపోతుందని అనుకున్నాను. పక్క ఊర్లోకే ఇచ్చినా అంతకంటే దూరం చేసేసావు కదయ్యా. అయ్యగారు, పొలానికి మందు వేయాల్సిన సమయం వచ్చింది. అయ్యగారు, ఆవులకి జ్వరం వచ్చిందని చెప్పినవాడివి. అయ్యగారు, అనుమానం వచ్చింది అని ఒక్క మాట చెప్పుంటే ఎంత బాగుండేదిరా. వాటి గురించి నువ్వు ముందు చూపు చూసినట్టే ఈ విషయంలో నేను కూడా ముందు చూపు చూసుకునుండేవాణ్ణి కదరా. మొదటి సంతానంగా అబ్బాయి తరువాత రెండో సంతానం ఆడపిల్ల కావాలని కోరుకున్నావు. భగవంతుడు ఇవ్వలేదు. మూడో సంతానంగా కూడా ఇవ్వలేదు. నాలుగో సంతానంగా వచ్చి నా పరువు మర్యాదల్ని 4 దిక్కులకు తెలిసేలా చేస్తావనుకున్నాను. ఇలా భూస్థాపితం చేస్తావనుకోలేదు. ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి పుట్టిందంటారు. ఆడపిల్ల తండ్రి పోలికతో పుడితే తండ్రి కీర్తిమంతుడవుతాడంటారు. అందుకే గాయత్రీ మంత్రమంత పవిత్రమైన దానివి కావాలని నీకా పేరు పెట్టుకున్నాను. ఇంత అపవిత్రమైపోతావని కల్లో కూడా అనుకోలేదు. తులసివనంలో గంజాయి మొక్క పుట్టదనుకున్నాను, కాని పుట్టేసింది. ఏమన్నావు తల్లి? నా ప్రేమను కూడా నీ ప్రేమ డామినేట్ చేసేసిందా? గ్రేట్, సో గ్రేట్. ఆడపిల్ల పుడితే పెంచటం భారమవుతుందని భయపడేవారికంటే ఇలా అడ్డదారులు తొక్కుతున్నారని భయపడే తల్లిదండ్రులే ఈ సమాజంలో ఎక్కువగా ఉన్నారమ్మా. వెంకట్రావుకి నాకు పడిన శిక్ష మరెవ్వరికీ పడకూడదమ్మా. ఆడపిల్లలంటే నాకు చాలా ప్రేమమ్మా. కాని అదే ప్రేమ పేరుతో ఆడపిల్లలు కుటుంబ గౌరవాన్ని సర్వనాశనం చేసేస్తే నాకు అసహ్యం. వెళ్ళమ్మా, వెళ్ళు. నీ జీవితాన్ని నువ్వే నిర్ణయించుకున్నావు కదా. ఇక ఈ తండ్రి ఆశీర్వాదం ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఈ రోజు నా ఎదుట వీళ్ళందరూ కూడా దోషుల్లా నిలబడటానికి కారణం నువ్వు 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 నా కుటుంబం నాకు దూరం అయిపోవటానికి కారణం నువ్వు నువ్వు నీ నీడనే భరించలేకపోతున్నాను. ఇంకా నిన్నెలా ఆశీర్వదిస్తాననుకున్నావు? జీవితంలో ఎప్పటికీ నిన్ను క్షమించలేను. నిన్నే కాదు, ఎవ్వరిని క్షమించలేను.
అందరూ కలిసి నన్నొక జోకర్ని చేసేశారు. మీకన్నా శత్రువేనయం. దాడి చేస్తాడని ముందే తెలుస్తుంది. ఇలా వెన్నుపోటు పడవరు. ఒక్క దెబ్బతో సంతోషం అంతా ఆవిరైపోయినట్టు అయిపోయింది. ఎన్ని కళ్ళ కన్నాం, ఎన్ని ఆశలు పెట్టుకున్నాం. జీవితంలో మా మొహం ఆయనకి చూపించలేనంత దురదృష్టవంతులం అయిపోయింది. తప్పు చేశాను సార్, చాలా పెద్ద తప్పు చేశాను. నా ప్రేమతో తండ్రి కూతుర్ల ప్రేమను విడదీసేశాను. నేను బతికినప్పుడే నా ప్రేమ కూడా బతికిందని సంతోషపడ్డాను. దాని ఫలితం ఇలా ఉంటుందని ముందే ఊహించుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చుండేది కాదు సార్. అలా అనుకోవద్దు బాబు. ఏ రాత ఎక్కడికో, ఏ పైన ఏ గమ్యానికో ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు. మనం నిమిత్త మాత్రం ఏం చేయగలం? శకుంతల, నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే జరిగే పనులు జరక్క మానవు. పొద్దుగూకక ముందే గాయత్రి అత్తారింట్లో అడుగు పెట్టాలి. ఆలస్యం చేయకుండా పంపిద్దాం. శకుంతల, నువ్వే ఇలా ఉంటే గాయత్రి ఇంకా బెంగ పెట్టుకుంటుంది. కాస్త ధైర్యం చెప్పి పంపించు. వదినగారు, మనం ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు. నలుగురి క్షేమం కోరుకునేవాళ్లం కానీ హాని చేసేవాళ్లం కాదు. దేవుడు పరీక్ష పెట్టాడు. ఎంతో కష్టపడి వీళ్ల ప్రేమను గెలిపించాం. అలాగే అన్నయ్య అభిమానాన్ని కూడా గెలిపించుకుందాం. అంతా మంచి జరుగుతుంది. రండమ్మా. ఏమండి, మన గాయత్రి బయలుదేరుతుంది. ఒక్కసారి తలుపు తీయండి. నాన్నగారు, మీరు క్షమించరాని తప్పే చేశాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఒక్కసారి బయటికి రండి నాన్నగారు. చివరి వరకు అన్ని సక్రమంగా నడిపించాం. ఒక్కసారిగా అంత హల్లకల్లోలం చేసేసాం. ఎందుకు అలా చేశాం? ఎందులో ఏ న్యాయం ఉందో నీకు తెలియాలి. పద గాయత్రి. బాధపడకమ్మా. నీ తండ్రి కోపంలో అర్థం ఉంది. అన్నయ్య స్థానంలో ఏ తండ్రున్నా అలాగే ప్రవర్తిస్తాడు. ఏ తండ్రి అయినా పిల్లల వలన కుటుంబ గౌరవ మర్యాదలకి భంగం కలగకూడదనే కోరుకుంటాడమ్మా. పుట్టింటి నుంచి పుట్టెడు దుఃఖాన్ని మోసుకెళ్తున్నావు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. బాధపడకు తల్లి.
తండ్రి ఆశీర్వాదం లేని అప్పగింతలతో వెళ్తున్న దురదృష్టవంతురాలివి. ఆ దేవుడు నీ రాతని ఇలా ఎందుకు రాశాడో ఏమో. గాయత్రి, నిన్ను ఆ ఇంటి వరకు సాగనంపడానికి తోడొచ్చి నీ భయం బిడియం పోగొట్టి రావాల్సిన వాళ్ళం ఈ ఇంటి నుంచే ఒంటరిగా వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. మా అందరినీ క్షమించు గాయత్రి. ఎంతో కష్టపడి ఈ పెళ్లి చేశాం. అలాగే ఎంత కష్టమైనా సరే మావయ్య గారిని నీ దగ్గరికి తీసుకొస్తాం. నీ దారి నీదే పొంగే గోదారిలోన నీడైన లేది చీకటి రహదారిలోన నీ ఇన్నాళ్ళ మమకారం కడతేరేనా మనసుంటేనే నేరం ప్రేమంటే భారం తీరంది ఈ దూరం